గురుగారు ముఖ్యంగా ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా జరుగుతున్న డిజిటల్ ఫైట్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. సనాతన ధర్మం లింక్ చేస్తూ ఒకప్పుడు సనాతన ధర్మంలో ఆడవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ చీరకట్టు ఎలా ఉండేది. ఈ రోజుల్లో శివాజీ గారు మొన్న చెప్పారు కదా, స్టేజ్ మీద ఆయన మాట్లాడిన పద్ధతి కావచ్చు, ఆడవాళ్ళని ఇలా ఇలా అనడం కావచ్చు, మీరు విన్నారు కదా. సో మీ మీ ఒపీనియన్ ఏంటి గురుగారు దాని గురించి? ఆయన మాట్లాడడం చాలా తప్పు. చెప్పిన విధానం ఒకటే అయినప్పటికీ చెప్పే విధానం అనేది బాగలేదు. ఎందుకంటే ఆ ఒక్క పదాలు బూతులు మాట్లాడటం, స్త్రీలను అవమానించటం, దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. స్త్రీలని గౌరవించాలి, వాళ్ళు ఎలానో ఉండనివ్వండి, మనకు అనవసరం. స్త్రీలుకి గౌరవించి మాట్లాడటం అనేది ఒక తత్వం నేర్చుకోవాలి. నేను ఎక్కడికో వెళ్తాను, ఏదో చేస్తాను, ఏదో చేస్తాను అది వాళ్ళని అంత చించపరిచినట్టుగా చీపుగా మాట్లాడటం అనేది చాలా దాన్ని నేను ఖండిస్తున్నాను. ఎప్పుడైనా కూడా ఒక స్త్రీ ఒక ఇదిగా చేస్తుంది అంటే నువ్వు సంస్కారం గురించి మాట్లాడు. సనాతన ధర్మం గురించి ఇలా ఉండాలి, ఈ విధానంగా మాట్లాడుకోవాలి, ఈ వస్త్రం వేసుకోవాలి, ఇలా కనపడితే నిండు కప్పుకోవాలని కొన్ని విషయాలు అవన్నీ బాగుంది. కానీ తక్కిన కొన్ని విషయాలు మాట్లాడిన విషయాలు బాగోలేవు. ఆ విషయం పైన మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే అది తక్కిన సోదరిమణుల ప్రతి స్త్రీకి అది గాయంపరిచేటట్టుగానే ఉంది. ఆ బూతులు అలాంటి మాట్లాడకూడదు అనేసి నేను హెచ్చరిస్తున్నాను. పోతే స్త్రీలు ఈ విధానమైనటువంటి ఒక వేషధారణలో కనపడుతున్నారు అంటే వాళ్ళ పర్సనల్స్ ఎన్నో ఉంటాయి ఏమో. ఆ పర్సనల్స్లో కూడా అంటే ఇలాంటి పోస్టింగ్ చేయకూడదు, సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసుకోకూడదు. మీ పర్సనల్ విషయాల్లో మీరు నటీనటుమణులు కావచ్చు, మీరు ఎంత ఉత్తమైన స్టార్లను కావచ్చు, పైన నక్షత్రాలను కావచ్చు, కానీ మీ యొక్క పర్సనల్ అయినటువంటి విషయాలు మీ ఉందో అవి మీరు పోస్టింగ్ చేయకూడదు, సోషల్ మీడియాలో పెట్టకూడదు. మీ ఒక దీంట్లోనే ఉండాలి. ఎందుకంటే మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలి, అప్పుడే అది ఎప్పటికీ నిలబడుతూ ఉంటుంది. ప్రైవేట్ లైఫ్ని ప్రైవేట్ విషయాల్లో ఎప్పుడు కూడా బయట పెట్టకూడదు. కానీ తను మాట్లాడే విషయంలో మాత్రాన కొన్ని విషయాలు బాగా మాట్లాడాడు, కానీ కొన్ని విషయాలు బాగా మాట్లాడలేదు. ఆ విషయాలపైన అంతా కూడా నేను సీరియస్గా ఖండిస్తున్నాను. స్త్రీలని ఎప్పుడైతే కూడాను మన భారతదేశంలో గౌరవం ఇస్తూ వస్తుంది. మీరు పురాణాలు చూసుకునేటప్పటికైనా ఝాన్సీ లక్ష్మీబాయి నుంచి ఇప్పటి వరకు నేటి భారత స్త్రీ వరకు కూడా అందరూ కూడా ఏంటంటే వాళ్ళని గౌరవించడం నేర్చింది. అందుకే మనకు భారతదేశము అని పేరు. భారతుడు అని పెట్టలేదు, భారతమాత ఆమె నిండు కప్పుకొని ఉంటుంది కాబట్టి ఆమెకి ప్రత్యేకమైనటువంటి స్థాయి ఉంది. ఈ రోజుల్లో కూడా ప్రత్యేకంగా మన తోటి ఆడపిల్లలు, తోటి సోదరమణులు అందరూ కూడా వాళ్ళందరూ కూడా సౌభాగ్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఇంకా నిండుగా ఉండాలంటే ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్త వహించాలి. మనం ఎప్పుడైతే కూడాను కెమెరా ముందు వస్తున్నాము అప్పుడు అంటే మన దేహం పైన ఉన్నవంటి అలర్ట్గా ఉండాలి. మనం ఎటువంటి దుస్తులు ధరించుకొని ఉన్నాము, ఎటువంటి దుస్తులు ధరించుకొని లేము, ఎలాంటి పోస్టింగ్ చేయాలి, ఎలాంటి పోస్టింగ్ చేయకూడదు, అటువంటి పైన కొంత సీరియస్ కండిషన్ ఉంటే ప్రజలకి ఒక మంచి లెసన్గా ఉంటుంది. మీరే చెడుగా చూపించుకొని మీరే చెడుగా ప్రభావం చేయించుకుంటే రేపు వాళ్ళు వేలు చూపించేటట్టుగానే అవుతుంది. అలాగే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ప్రభావం ఎక్కువైపోయి చాలామంది ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేస్తేనే వ్యూస్ వస్తాయి అవును అన్న పాయింట్లో కొంతమంది ఉన్నారు. దాని గురించి మీరేమంటారు? అది కూడా చాలా తప్పైనటువంటి విషయం. ఎందుకు చూపించుకోవాలండి? అవసరం ఏముంది? వ్యూస్, లైక్స్, ఫాలోవర్స్ గురించి దానివల్ల వచ్చే లాభం ఏముంది చెప్పండి? ఏమైనా లక్షలు వస్తాయా? ఏమైనా కోట్లు కురిపిస్తాయా? ఆ వ్యూస్, ఆ లైక్స్ కోసము మీ యొక్క దేహంలో ఉన్నవంటి భగవంతుడు ఇచ్చినవంటి ఒక అవయాలను చూపించడం అవసరమా? అది క్లుప్తంగా ఉండవలసినటువంటి విషయం, సీక్రెట్గా ఉండవలసిన విషయం. మీరు ఎంత నిండుగా కప్పుకొని స్త్రీ కనబడితే అంత అందంగా ఉంటుంది. మీరు ఇంత లైక్స్, ఇంత షేర్స్ వల్ల మీకు ఏమైనా కోటీశ్వరం చేస్తుందా? మీరు ఫేమస్ అవ్వడం ఏమో ఒక విషయం పక్క పెట్టి మీరు చూడండి, రేఖా గారిని ఎప్పుడు చూసినా ఆవిడ నిండుగానే కనబడుతుంది. చీరలోనే కనిపిస్తారు, పెద్ద బొట్టు. ఇప్పుడు 70 ఏళ్ళ వయసు వచ్చినా కూడా ఆవిడ గ్రామర్లో ఇప్పుడు కూడా తగ్గలేదు. ఆవిడ నిండు చేతులు కప్పుకొని, నిండు చీర కప్పుకొని, నిండు పూలు పెట్టుకొని సుమంగలిగా సౌభాగ్యంగా ఉంటుంది. మరి ఆవిడ ఎంత పెద్ద పాత హీరోనే అండి, ఆవిడ ఎంతసేపు నిలబడాలంటే ఆవిడకి ఇప్పటివరకు అటువంటి ఒక నెగిటివ్ పేరే లేదు. రేఖా గారు అంటే అంత ఒక ప్రేమ, అంత భక్తి, అంత ఇది
అంతే బాలీవుడ్లోనే చాలా వరకు కూడాను ఆవిడ గారు ఒక స్టేజ్ మీద వస్తున్నారంటే కెమెరామెన్స్ అంతా నిలబడతారు. రేఖ గారు ప్లీజ్ వన్ ఫోటో అనేసి ఎక్కడ కూడా చిన్న రిమార్క్ లేదు. ఎస్ ఎస్. అంతటి మహోన్నతమైనటువంటి ఒక స్త్రీ. ఈ మధ్య కాలంలో ఇవన్నీ రీల్స్ కోసము మరి దీనికోసమో దానికోసమో చేసుకుని లైక్స్ కోసమో శరీరాన్ని దేహాన్ని అంతా కూడా పాడు చేసుకోవద్దు. ప్రజల ముందు వచ్చేసి మీ పేరును పాడు చేసుకోకూడదు. ఒక సోదరుడుగా నేను చెప్పడం విషయం. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. పిలిచిన వెంటనే వచ్చారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. సనాతన ధర్మం గురించి మీరు మాట్లాడారు, అలాగే వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏంటి అందరికీ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే.